ధ్యానంతో మనిషికి పుట్టుకతో వచ్చే 3 బాధ్యతల మరియు 6 గుణాల తీవ్రత లేదా చెడు స్వభావం తగ్గుతూ శూన్యం కూడా అవుతుంది. అంటే ధ్యానం చేస్తూ ఉన్న ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసు యొక్క డిలోని కోరికలను మరియు ఎఫ్ అంటే ప్రపంచాన్ని తిరస్కరిస్తూ ఉండడం వల్ల సి అంటే అహం యొక్క మరియు ప్రాథమిక మనసులోని 3 బాధ్యతల మరియు 6 గుణాల యొక్క అవసరం ఉండదు. కాబట్టి సిని వదిలి మరియు బిని కూడా చదవకుండా నిర్లిప్తంగా ఉండిపోతుంది. జైగోట్ లేదా పిండ కణంలోని కణ పదార్థం ప్రకృతిలోని పదార్థాలతో ఏర్పడుతుంది. ఆ పదార్థాలన్నీ ప్రకృతిలో దొరికే మూలకాలు మరియు వాటి మిశ్రమాలతో తయారైనవి. ఆ కణంలో తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రాణశక్తి మరియు ప్రకృతి పదార్థంతో ప్రత్యేకంగా అమర్చబడిన జీన్స్ లేదా సర్క్యూట్ ఉంటుంది. దీనినే పిండం మనసు లేదా జెనెటిక్ మనసు లేదా జైగోట్ మనసు అనవచ్చు. కంప్యూటర్ భాషలో దీనిని సిస్టమ్ సాఫ్ట్వేర్ అనవచ్చు. పిండ కణంలోని ప్రాణశక్తి ప్రాథమిక మనసును చదివి దానిలోని సూచనల ప్రకారంగా 3 పనులు చేస్తుంది. అవి: 1. మెదడు మరియు జ్ఞానేంద్రియాలతో సహా మొత్తం అన్ని అవయవాలతో కూడిన శరీరాన్ని నిర్మిస్తుంది. 2. అన్ని అవయవాల పనులను నిర్వహిస్తుంది. 3. మెదడులోని కణాలతో సహా ప్రతి కణంలో ప్రాణశక్తిని మరియు ప్రాథమిక మనసును ప్రవేశపెడుతుంది. మెదడు యొక్క న్యూరాన్ కణాలలోని ప్రాణశక్తిని ఆత్మశక్తి అంటాము. బ్యాటరీలోని విద్యుత్ శక్తి ప్లస్ సెల్ ఫోన్లోని సర్క్యూట్ రెండు కలిసి ఉంటేనే ఫోన్ పనిచేస్తుంది. అలాగే ఆత్మశక్తి ప్లస్ ప్రాథమిక మనసు రెండూ కలిసి ఒక కంట్రోలర్గా పనిచేస్తాయి. కానీ ఈ కంట్రోలర్ ద్వితీయ మనసులోని అహంను పొందకపోతే అది ప్రాపంచిక ఆత్మగా మారలేదు మరియు ప్రపంచంతో వ్యవహరించలేదు. ఏ అంటే ఆత్మశక్తి, ఎఫ్ అంటే బాహ్య ప్రపంచంతో వ్యవహరించేందుకు, బి అంటే ప్రాథమిక మనసులోని 3 బాధ్యతలు 6 గుణాలు మరియు ద్వితీయ మనసులోని సి అంటే అహం మరియు డి అంటే జ్ఞాపకాల పుస్తకం మరియు ఈ అంటే జ్ఞానేంద్రియాలు సహాయపడతాయి. ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ మొత్తంగా 7 పనులు చేస్తుంది. అవి: ఈ అంటే 5 జ్ఞానేంద్రియాలైన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ద్వారా డిలోకి చేరిన అంటే తన ముందుకు వచ్చిన ప్రాపంచిక సమాచారం మీద ధ్యాస పెట్టడం ఏబిసి యొక్క మొదటి పని. అలా ధ్యాస పెట్టిన దానిని అనుభవించడం రెండవ పని. తర్వాత ఆ అనుభవం నుంచి సమాచారాన్ని గ్రహించడం మూడవ పని. అలా గ్రహించిన సమాచారాన్ని విశ్లేషించి ఒక నిర్ణయాన్ని లేదా ఒక సూచనను లేదా కోరికను తయారు చేయడం నాలుగో పని. ప్రాపంచిక సమాచారాన్ని మరియు దానిని విశ్లేషించి తయారు చేసిన సూచనను లేదా కోరికను డిలో రిజిస్టర్ చేయడం అంటే రాయడం ఐదవ పని. మళ్ళీ అవసరమైనప్పుడు డిలోని సూచనలు లేదా కోరికలు చదివి వాటిని అమలు చేసి అనుభవాలు పొందడం ఆరవ పని. అలా చేస్తూ చేస్తూ ఆ అనుభవాలకు అలవాటు పడడం లేదా బానిస కావడం ఏడవ పని. అంటే ఈ పనులన్నీ ఆత్మశక్తి ప్రాథమిక మనసుకు అతుక్కొని ఉండడం వల్ల జరుగుతాయి. కానీ ఆత్మ ఎదురు తిరిగి ద్వితీయ మనసులోని కోరికలతో యుద్ధం చేస్తే ఆత్మ ద్వితీయ మనసునే కాకుండా ప్రాథమిక మనసును కూడా చదవడం వదిలివేస్తుంది. ఆ బానిసత్వం పోతుంది. అప్పుడు ఆత్మ శుద్ధ శక్తి స్వరూపంగా మిగిలిపోతుంది. ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ అంటే ప్రాపంచిక నేను అనేది డిలోని కోరికలకు అలవాటు పడాలన్నా వాటి నుండి విడిపించుకోవాలన్నా వాటి మీద ధ్యాస లేదా ఫోకస్ పెట్టడం అవసరం. ఆత్మకు మొదటి యజమాని ప్రాథమిక మనసు. ఆ రెండూ కలిసి పొందిన ప్రాపంచిక అనుభవాలతో ద్వితీయ మనసు పుట్టి పెరిగి వాటికి రెండవ యజమాని అవుతుంది. అంటే యజమాని మారినా ఆత్మకు బానిసత్వం పోలేదు. ప్రాపంచిక ఆత్మ రెండవ యజమాని అయిన ద్వితీయ మనసుకు ఎదురు తిరిగి యుద్ధం చేస్తూ హృదయంలో స్థిరపడితే అప్పుడు ఏబిసికి 2 మనసుల నుండి బానిసత్వం పోతుంది. ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసులోని కోరిక మీద ధ్యాస పెట్టినప్పుడే ఆ కోరిక వల్ల మంచిదైనా చెడ్డదైనా ఒక పని జరుగుతుంది. ఆత్మశక్తితో సహా ఏ శక్తి అయినా ఒంటరిగా ఉంటే నిర్లిప్తంగా ఉంటుంది. కానీ ఏదైనా దానికి దిశా గమ్యాన్ని ఇస్తే ఇచ్చిన దిశలో వెళ్ళి ఇచ్చిన గమ్యం చేరుతుంది. ఉదాహరణకు తుపాకీలో పేలిన బుల్లెట్ తగిలి మనిషి చనిపోతే అతని మరణానికి కారణం ఎవరు? తుపాకీ యొక్క పేలుడు పదార్థంలోని శక్తియా
లేక గురి చూసి తుపాకీ పేల్చిన వాడి మనసుదా? అంటే గురిపెట్టిన మనసుది. అది శక్తిని గైడ్ చేసి మనిషిని చంపింది. శక్తికి మెదడు ఉండదు, మనసు ఉండదు. మనసు ఉండనప్పుడు ఆలోచనలు, కోరికలు, భావాలు, భావోద్వేగాలు ఉండవు. మనం దయ్యాలను లేదా దుష్ట ఆత్మలను, దుష్ట శక్తులను నమ్ముతాం. పరిశుద్ధమైన శక్తులకు దుష్టత్వం, పగ, ద్వేషం, ప్రేమ, అనురాగం లాంటి భావాలు ఉండవు. ఉండాలంటే వాటికి మనసు ఉండాలి. మనసు ఉండాలంటే మెదడు ఉండాలి. అలా మొత్తం శరీరం ఉండాలి. శరీరం ఉంటే అది మనలాంటి మనిషి అవుతుంది కదా. ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు.